అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆసిఫాబాద్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పీక్స్ చేరింది. ఇద్దరు నేతల బహిరంగ విమర్శలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా గొడవ? ఆసిఫాబాద్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు భగ్గుమంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి వేళ ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకువెళ్తుందోనన్న ఆందోళన కేడర్లో వ్యక్తమవుతుంది. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాదరావును తొలగించి ఆత్రం సుగుణకు పగ్గాలు అప్పగించింది అధిష్టానం. ఆమె ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఇన్ఛార్జ్ శామ్ నాయక్ ఆమె సమక్షంలోనే మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావుపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దొంగలున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని కాపాడుకోవాలంటే కోవట్టులను పార్టీ నుంచి తరిమేలన్నారు. గత ఎన్నికల్లో పక్క పార్టీతో కుమ్మకై కార్యకర్తలను తప్పుదోవ పట్టించి తమను ఓడించారని ఆరోపించారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించేవారు ఇంకా పార్టీలో ఎందుకున్నారని ప్రశ్నించారు శామ్ నాయక్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ ప్రగతి భవన్ కు వెళ్లి అక్కడ మాట్లాడుకుని తనను ఓడించారని ఆరోపించారు. నామినేటెడ్ పదవి విషయంలో కూడా తన వర్గానికి అన్యాయం జరిగిందని తెలిపారు. కొత్త డీసీసీ అయినా పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయం చేయాలని కోరారు శామ్ నాయక్. నిజానికి విశ్వప్రసాదరావు శామ్ నాయక్ వర్గీయుల మధ్య ఎన్నో రోజులుగా వివాదం నడుస్తోంది.